హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో బ్రెడ్ పకోడాను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్లోకి బెస్ట్ రెసిపీ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా బ్రెడ్ పకోడాకి లోపల స్టఫింగ్ కోసం బంగాళదుంపలను ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 1/2 kg వరకు బంగాళదుంపలను తీసుకొని ఇలా ఉడికించుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని బంగాళదుంపలను ఇలా మధ్యలో కట్ చేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. వేరొక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. దీనిలోకి రుచికి సరిపడ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని పిండి మొత్తం కలిసేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. 1/4 కప్పు వరకు వాటర్ పడతాయండి. ఇలా పిండి మొత్తం కలిసేలా వాటర్ వేసుకొని కలుపుకొని పిండి కొంచెం కలిసిన తర్వాత ఇందులోనే 1/4 టీ స్పూన్ వంట సోడా, 1/4 టీ స్పూన్ వాము కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. పిండి అనేది ఉండలు లేకుండా మంచిగా కలవాలండి. 2-3 నిమిషాల పాటు ఇలా పిండిని బీట్ చేస్తూ మంచిగా కలుపుకోండి. పిండి మొత్తం మంచిగా కలిసిన తర్వాత స్మూత్ టెక్చర్ వస్తుందండి. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ షేప్లో కట్ చేసుకోండి. మనకు ఎన్నైతే కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలు అనేవి పూర్తిగా ఉడికిపోతాయండి. వాటిని పీల్ తీసేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ బంగాళదుంపలన్నింటినీ మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా స్మాషర్తో కానీ చేత్తో కానీ ఈ బంగాళదుంపలను మెత్తగా చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను, 2 పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీరను కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా 1 నిమిషం సేపు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపను దీంట్లో వేసుకోవాలి. ఈ మసాలా అంతా కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉప్పు, కారం, మసాలా అనేది బంగాళదుంపకు మంచిగా పడుతుందండి. అప్పుడు స్టఫింగ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. చివరగా మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వండి. ఈ స్టఫింగ్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని చేత్తో కానీ స్పూన్తో కానీ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్ స్లైసెస్ మొత్తం అంటేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేరొక బ్రెడ్ తీసుకొని ఇలా కవర్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్ని ఇలా పెట్టుకొని సైడ్స్ స్టఫింగ్ను కూడా లోపలికి కవర్ చేసుకోండి. ఇలా మనం తీసుకున్న అన్ని బ్రెడ్ స్లైసెస్కి లోపల స్టఫ్ చేసుకొని సైడ్స్ ఇలా కవర్ చేసుకుంటూ పక్కన పెట్టుకోండి. ఇలా మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో స్టఫ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ను ఇలా డిప్ చేసుకోండి. బ్రెడ్ స్లైసెస్కు పిండి మొత్తం అంటేలాగా ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. ప్యాన్కి ఎన్నైతే పడతాయో 2 లేదా 3 బ్రెడ్ స్లైసెస్ను ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యి చాలా బాగుంటాయి. ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా నిదానంగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా పర్ఫెక్ట్గా ఫ్రై అయిన బ్రెడ్ పకోడాను ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ తిరిగి ఆయిల్లోకి మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్ పకోడాస్ను ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకవేళ మనం కలుపుకున్న శనగపిండి కనుక అయిపోతే మళ్ళీ సేమ్ ప్రాసెస్లో నేను చెప్పిన విధంగా కలుపుకొని మిక్స్ చేసుకొని బ్రెడ్ పకోడాస్ను ప్రిపేర్ చేసుకోండి. ఇంతేనండి, నేను చెప్పిన పద్ధతిలో ఎంతో టేస్ట్గా ఉండే బ్రెడ్ పకోడాస్ను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే ఈ టొమాటో కచప్తో చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే బయట నుంచి అస్సలు తెప్పించుకోరండి, అంత బాగుంటాయి.
ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.